కడుక్కోవడానికి కూడా తగులరాదు అందుకని ఏదరా కాదు బాబా ఇంత వర్షాలు పడుతున్నాయంటే ఆడికెళ్ళే కదా మేఘాలు వచ్చేటి అవి పడుతున్నాయి అట్లీస్ట్ అండమాన్ కొద్ది గిట్టున్నా చాలు మనకి నేను ఒక్కటే తిప్పినారా एयरटेल बीएसएन एयरटेल बीएसएन वोडाफोन अंत वोडाफोन कॉल्स వ్యూ అయితే బాగానే ఉంది नहीं आज का क्या करना है बताओ। हाँ। जेल देखो, जेल सामने सेलुलर जेल फेमस मालूम है ना। हाँ। वो देखेगा। वो काला पानी जेल। हाँ वही वॉकिंग डिस्टेंस अपनी वॉकिंग डिस्टेंस है। हाँ 5 मिनट्स लाइट एंड साउंड पे 5 किलोमीटर नहीं 5 मिनट्स ओनली 5 मिनट्स 5 मिनट लाइट एंड साउंड पे ये मरीना बीच है यहाँ का मरीन पॉइंट वो देखिएगा। नाइट लाइफ कुछ है क्या यहाँ पे? साउंड है खाली लाइट एंड साउंड शो प्रोग्राम है रात को 5:30 6:30 ओके सर आप बिहार से हैं? नहीं हाँ यूपी बिहार मिक्स है मदर यूपी आपका एक्सेंट तो बिहारी लगता है हाँ बहुत है अपने दोस्त बिहार के ये साउथ इंडियन फूड इधर कटप्पा में इधर कटप्पा कटप्पा में कटप्पा वो अभी मैनेजर थोड़ा प्राइस कितना रहेगा एक टिकट का? हाँ टिकट का 500 कुछ है समथिंग 300 शायद ना नहीं वो बढ़ गया पहले था अभी बढ़ गया गवर्नमेंट का ही 500 गवर्नमेंट का अभी बढ़ गया पहले 300 था अभी 500 अगर प्राइवेट क्रूज होना बोले तो प्राइवेट कम रेट वाला 1500 5 लोगों का उतना ही लगेगा नहीं मोगम एक बंदे का 15 4 घंटे 3 घंटे का रास्ता है वो అది వేరు నాన్న ప్రైవేట్ అది ఫీనిక్స్ అనేది వచ్చి పేరు పెట్టింది అంటే అది ఆ ఫీనిక్స్ अंदर सीधा जाइए हाँ जी राइट तरफ काउंटर है टिकट రేపు ఇవాళ 27 కదా రేపు ఈరోజు 26 మీరు గవర్నమెంట్ వచ్చి అని చెప్పి గవర్నమెంట్ తీసుకెళ్ళాడు అది ఇంతకు నా బోన్లెస్ అట్నా నా బోన్ అట్నా అంటే అది అంటే అక్కడ గ్రీన్ పార్క్ కదా
గ్రీన్ పాస్ గ్రీన్ కలర్ గడ్డ ఒకటే లేదు. పార్క్ ఎదురుంది అంతే. ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదు. ఆధార్ కార్డ్ పెట్టుకోండి. కేఎఫ్సీ చేస్తుందా? కేవైసీయా? కేఎఫ్సీ దేనికి ఎవరికి పడటానికి కేవైసీ చేస్తావా? దేనికి దేనికి అది కేవైసీ? వీడికి వచ్చినందుకు కేవైసీ ఇదేం పంచాయతీ? అదేదో జాబ్ మీద ఉంటుంది కొత్త కొడుకులు 4 రోజులు ఉండలేరు ఒక కంపెనీలో కదా. ఈరోజు దేనికైనా ఆశ ఉండాలి, దానికి అర్థం ఉండాలి. జాబులు ఎవడిస్తుండో అన్నీ పైసలు ఎవడిస్తుండో ప్లాస్టిక్ 2 రోజులు కొడుకులు తిరుగుతున్నారు. అయిపోయి దేనికైనా ఒక హద్దు ఉండాలి. అంత అంత రిస్క్ అంటే అంత రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు రాస్లోనా ఎక్కడ? రాస్లో కాదు, నాకు తెలిసి ఇక్కడే చేపిస్తుంది స్కూబా డైవింగ్. 35-40 మినిట్స్ చేపిస్తారంట. ఇక్కడ ఉండమ్మా, ఇక్కడ స్కూబా డైవింగ్ చేశాడా? క్లియర్ లేవు, క్లియర్ ఉన్న అక్కడ స్కూబా డైవింగ్ చేస్తా చేపలు తీసుకెళ్తాడు. కూరల్స్ గీరల్స్ కనబడతాయి. ఆ బ్లాక్లో చేద్దాం లేదు, నాకు తెలిసి అది బాగుంటుందంట ఐలాండ్. మనం చూసిన క్లియర్ వాడు ఏంది ఫోన్ పట్టుకుని వచ్చింది. అన్నాడు ఎక్కడ అంటే
रबर लगा के निकाल। अच्छा बात कर लेके चलो स्टार्ट। बात करो। यस ये आइसक्रीम क्या है बताओ। क्या बताएगा सर? ये कोवा आइसक्रीम पया नहीं, ये दूध का है खाली। दूध और इसमें क्या डालते? इलायची इलायची है, चीनी है। हाँ। लियो। इनकी पुडिंग पुडिंग You're chilling in the rain. You're some kind of butterfly. Baby, you give me
whip up my appetite. Don't leave me here high and dry. Baby, you get me out there fine. You're channeling wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me here high and dry. అమిత అని పెట్టేది అమిత అనేసి పెట్టిన నాకు తెలియదు అమిత పోతే ఉంటుంది నీకు నాకు మళ్ళా తీసుకోడు अभी आप लोग से तो आएगा ना आएंगे अभी आप लोग कितना और पिलो मंगता बताइए उसमें बेडशीट बहुत हो गया नहीं बस पिलो चाहिए दो 2-3 मंगता ना हाँ, 2-3 ब्लैंकेट और 1-2 ब्लैंकेट हाँ, और कुछ नहीं है ना बस ठीक है बाकी सब हम करता है ना हाँ। आम का चाहिए ना आम का अच्छा घर में बनाए मदर बनाई है थैंक हाँ तो टेस्ट कर लो और ओके बहुत थैंक थैंक यू भैया अरे क्या है అందరు గ్రూప్లో పెట్టినప్పుడు ఇక్కడ ఒక్కడే ఎందుకు పెట్టాడు నాకు అర్థం కాదు. తోపేశం అయితే ఇప్పుడు అండమాన్లో మంచి మంచి చూసే ప్లేసెస్ ఏమి ఉన్నాయి? ఇక్కడ ఫస్ట్ వచ్చి సెల్యులర్ జైల్ అండమాన్లో, తర్వాత కార్బిస్కో బీచ్, తర్వాత మీకు లైట్ అండ్ సౌండ్ షో, దాని తర్వాత మీరు వెళ్ళాలంటే రోస్ ఐలాండ్ అండ్ నార్త్ బే ఐలాండ్. అది ఫుల్ రోస్ ఐలాండ్ వచ్చి మన స్టోరికల్ ఐలాండ్ మాట. అండ్ అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఐలాండ్ చూసుకోడానికి వెళ్తారు. ఇప్పుడు రాస్ ఐలాండ్కి మనం మళ్ళీ షిప్ పట్టుకుని పోవాలా లేకపోతే ఎట్లా? అక్కడ నుంచి ఫెరీ ఉంటుంది సార్, ఫెరీ వాటర్ స్పోర్ట్ కాంప్లెక్స్ నుంచి. ఓకే. అక్కడ నుంచి ఫెరీ మీద వెళ్ళాలి. ఫెరీ మీద వెళ్ళిన తర్వాత మీకు నార్త్ బే ఐలాండ్ తీసుకెళ్తారు. ఒకవేళ మీకు ఏదైనా యాక్టివిటీస్ చేయాలన్నా, స్కూబా డైవింగ్, పారాసైలింగ్, సీ వాక్, స్నార్క్లింగ్ ఇవన్నీ చేయాలంటే ఈ అండమాన్లో అక్కడ జరుగుతుంది పోర్టర్. దాని తర్వాత 20 రూపీస్ బ్యాక్ సైడ్ పిక్చర్ వచ్చి మన నార్త్ బే ఐలాండ్. దాని తర్వాత మీరు ఈవినింగ్ మళ్ళాటి రోజు ఒకవేళ పోర్టర్ స్టే ఉంటే చిడియా టాపు వెళ్ళచ్చు. చిడియా టాపు తర్వాత మీరు వండూరు బీచ్ అని ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. దాని తర్వాత మీరు ఇక్కడ ఉన్నారంటే ఇంకో రోజు స్టే అంటే బారాటం కూడా వెళ్ళచ్చు. అదే ట్రక్ బారాటం. అక్కడ లైమ్ స్టోన్ కేవ్, మడ్ వేల్ కేవ్, తర్వాత ఫేమస్ ఏంటంటే ఆదివాసీ ట్రైబల్ చూడడానికి వెళ్తారు. ఆదివాసీ ఎలిఫెంటా బీచ్ ఇది కొంచెం ఫేమస్. అక్కడ సీ కొంచెం బాగుంటుంది కాబట్టి ఎంతమంది టూరిస్ట్ వచ్చినా ఫస్ట్ హ్యాబ్లాక్ ఉంటారు. ఇక్కడ నుంచి హ్యాబ్లాక్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? హ్యాబ్లాక్ సార్ మీకు 2.5 కిలోమీటర్ అంటే 2.5 అవర్స్ పడుతుంది. 2.5 hours పడుతుంది. మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎట్లా వెళ్ళాలి? ఆప్షన్స్ సార్ మీకు గవర్నమెంట్ ఫెరీ ఉన్నది. గవర్నమెంట్ ఫెరీ ఇప్పుడు వచ్చి పెద్ద గవర్నమెంట్ ఫెరీ, పెద్ద బోట్ ఇచ్చారన్నమాట, పెద్ద ఫెరీ.
ఇది వరకు ముందు షిప్ ఎయిర్పోర్ట్ నడిచింది సార్, 2.5 అవర్లో వెళ్ళిపోయేది. ఇప్పుడు పెద్ద షిప్ కాబట్టి 3 అవర్స్ పడుతుంది. ఓకే. మిగతా ప్రైవేట్ క్రూజ్లు అన్నీ ఉన్నాయి, అవి 2 అవర్స్, ఒక వచ్చి 1.5 అవర్స్లో వెళ్ళిపోతాయి. ఓకే, మనకి ప్రైవేట్ క్రూజెస్ కూడా వెళ్తాయి కదా. ప్రైవేట్ ప్రైజెస్ ఎట్లుంటాయి? గవర్నమెంట్ ఎంత ఉంటుండొచ్చు? గవర్నమెంట్ వచ్చేసరికి పర్ పర్సన్ 700 సంథింగ్ ఉంటుంది. ఓకే. అదే మీకు ప్రైవేట్లో అయితే 1500 ఉంటుంది. అన్ని ట్యాక్సెస్ అన్ని కలిపి. సర్వీస్ ఎట్లా ఉంటుంది? అంటే సర్వీస్ ప్రైవేట్ పర్లేదు. సెక్యూరిటీ ఎట్లుంటుంది? ఇప్పుడు మనము సముద్రంలోకి వెళ్ళిపోతాం కదా. అవునండి. మరి అందరినీ మంచిగా నమ్మచ్చా? ఏమన్నా లేదు, ఇక్కడ అండమాన్లో నో డౌట్ సార్, నో జీరో క్రైమ్. ఎవరికైనా ఏదైనా సలహా అడిగినా మీకు ఎవరైనా చెప్తారు మీకు. ఓకే. దాని తర్వాత మీకు సేఫ్లీ తీసుకెళ్తారు. ఫెరీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు మీకు. ఏదేది ఉన్నదో, ఏ డౌట్ ఉన్నా మీరు అడగొచ్చు ఇక్కడ అండమాన్లో. ఓకే. ఇక్కడ అండమాన్లో మన ఊర్లాగా ఏం ప్రాబ్లం లేదు, ఏం లేవు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్, దిస్ బాయ్ ఈజ్ దుర్గా ప్రసాద్, మా సేవరు. నాకు మంచిగా హెల్ప్ చేశారు. నాతోనే ఆటోలోనే ట్రావెల్ చేస్తున్నారు. 2 days నుంచి దగ్గరుండి మమ్మల్ని అన్నీ తిప్పి మంచి హెల్ప్ చేస్తున్నారు. ఇంకా చూపిస్తాము. వీ హ్యావ్ స్టిల్ టైమ్. లెట్స్ గో ఆన్. చూసినావా కేక ఉంది షిప్పు. ఆ చిన్నదా పెద్దదా ఇంతకి? డేరింగ్ కదా అది, డీరింగ్. అంటే 100 times పెద్ద అది మునిగిపోయింది. ఇదే చెప్పు. బాగుంది కదా. అటేనా? క్యాంటీన్ కూడా ఉంది. హిందీ గడ్డ వాళ్ళు రాని 55, 56.
మెల్లగురు బాగా నాయన. మురళి క్యాచెస్ ఎంత నంబర్లు అది 51 52 ఎంత ఉంటుంది? 55 చచ్చిపోతున్నాను లోపల. అంటే చూడంగానే వచ్చేస్తుంది, చూడంగానే వచ్చేస్తుంది. నువ్వు వేయంగానే లోపలికి వెళ్ళిపోయింది కదా. అగో అగో నాదే ఇది అగోరా క్రూజ్ అది చూసినావా? మ్యాక్ క్రూజ్ పోతుంది. అరే బ్యాగ్లన్నీ వదిలిదానికి వచ్చింది వాడు చూసినావా? వాడు బ్యాగ్ వేసుకొని వచ్చింది. వెనక్కి పెట్టు నువ్వు, అది పడిపోతుంది. కొంచెం ఇట్లా పొడుగు చేసుకొని అంటే కంఫర్ట్ ఉంటుంది. మనకంటూ స్పెషల్ జెట్ ఇచ్చింటే బాగుంటుంది. స్పెషల్ జెట్ అంటే అదే చాలా లోతు. నీళ్ళు బాగానే ఉన్నాయి బాగా ఫ్రెష్గా. అదో చూసినావా? ప్రెషర్ చేపనా అది? ఇంకా వైట్ది ఏది? టెస్టింగా అమ్మ నా అద్దాలు. ప్రెషర్ రౌండ్ రౌండ్ తిరుగుతాయి కదా కింద. అసలు గాలికి ఇవ్వద్దని చెప్పి అసలు గాలి అనే టాపిక్ మనం మర్చిపోదామా?